హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితా అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మ్యాథమెటిక్స్ 1B పేపర్కు సంబంధించినటువంటి డిలీటెడ్ సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్ పెన్తో రెడీగా ఉండండి. మ్యాథమెటిక్స్ 1Bలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లోకస్. ఈ లోకస్లో మీకు టోటల్ 8 మార్క్స్ కేటాయించారు. దీంట్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎస్ఎస్ లేవు. దీంట్లో ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. దీంట్లో కూడా ఏ టాపిక్ని కూడా డిలీట్ చేయలేదు. దీనికి కూడా టోటల్ 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ చాప్టర్లో కూడా మీరు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఎస్ఎస్ కానీ లేవు. థర్డ్ చాప్టర్ వచ్చేసి స్ట్రేట్ లైన్స్. ఈ స్ట్రేట్ లైన్స్లో కూడా ఏ టాపిక్ని డిలీట్ చేయలేదు. మీకు టోటల్ దీనికి 22 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఈ పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో మీకు టోటల్ 14 మార్క్స్ కేటాయించారు. ఆ 14 మార్క్స్ కూడా 2 7 మార్క్స్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ లేవు. 2 7 మార్క్స్ క్వశ్చన్సే. అయితే దీంట్లో మీకు 4.3 పెయిర్ ఆఫ్ బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే పేజ్ నెంబర్ 90 నుంచి 96 ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేశారు. దాంతోపాటు 4.5 కండిషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్, అంటే పేజ్ నెంబర్ 98కు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ టాపిక్స్ని కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎక్సైజ్ 4B మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగిందనమాట. అది పేజ్ నెంబర్ 107లో ఉంటుందన్నమాట, ఎక్సైజ్ 4B. నెక్స్ట్ చాప్టర్ 5 వచ్చేసి 3D కోఆర్డినేట్స్. ఈ 3D కోఆర్డినేట్స్ నుంచి మీకు ఏ టాపిక్ని డిలీట్ చేయలేదు. టోటల్ 6 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో 1 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్ కొసైన్స్. ఈ డైరెక్షన్ కొసైన్స్లో కూడా ఏ టాపిక్ రిమూవ్ చేయడం జరగలేదు. సో దీంట్లో కూడా మనకు 1 7 మార్క్స్ కేటాయించడం జరిగింది. అది 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లేన్. ఈ ప్లేన్లో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో పేజ్ నెంబర్ 161 ఓపెన్ చేస్తే మీకు ఎక్సైజ్ 7Aలో సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఈ రెండింటిని ప్లస్ ఈ రెండింటికి సంబంధించిన రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ని మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేయడం జరిగిందనమాట ప్లేన్స్ టాపిక్ నుంచి. ఇంతవరకు మనకు జామెట్రీ పార్ట్. ఇక మనం డిఫరెన్షియేషన్కి వెళ్తే మీకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టాపిక్లో కంటిన్యూటీ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. మొత్తం 8 మార్క్స్ కేటాయించారు. దీంట్లో 2 2 మార్క్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8D కంటిన్యూటీ అంటే 191 పేజీ నుంచి 201 పేజీ వరకు ఉన్నటువంటి టాపిక్ అన్నీ కూడా రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 9 డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్లో మీకు టోటల్ 22 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో మీకు 9Bలో అంటే 9(2)లో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని 9Bలో నుంచి 9Cలోనేమో సెక్షన్ 3 మొత్తాన్ని డిలీట్ చేశారు. 9D టోటల్ ఎక్సైజ్ని డిలీట్ చేయడం జరిగింది. 9Cలో అయితేనేమో సెక్షన్ 3కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిలీట్ చేయడం జరిగింది. 9Bలోనేమో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే 242 పేజీ 245 పేజీలో ఉంటుందన్నమాట. వీటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. దీంట్లో మీకు హైయెస్ట్ మార్క్స్ కేటాయించారు. 33 మార్క్స్ ఉన్నాయి. దీంట్లో 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఉన్న టాపిక్లో నుంచి కూడా 10.6 డెరివేటివ్ యాజ్ ఎ రేట్ ఆఫ్ చేంజ్, 10.7 రోల్స్ లెగ్రాంజియస్ థీరమ్స్, మీన్ వాల్యూ థీరమ్స్, నెక్స్ట్ 10.6 10.7 10.8 ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే పేజ్ నెంబర్ 278 285 290 ఈ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. డెరివేటివ్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ 10.6, రోల్స్ లెగ్రాంజియస్ మీన్ వాల్యూ థీరమ్స్ 10.7, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఈ 10.8 వీటికి రిలేటివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. మ్యాక్సిమం సిలబస్ని రెడ్యూస్ చేశారు. ఉన్న టాపిక్స్లో కూడా మార్క్స్ ఇన్ని కేటాయించడం జరిగింది.
సో టెక్స్ట్ బుక్ పెన్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ డిలీటెడ్ టాపిక్స్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ ఇది ఫాలో అవుతారని, పర్ఫెక్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.